10కి అసెంబ్లీ తీర్మానం పెట్టుకుని ఉద్యమం చేశాం. 2005, 2006లో అఖిలపక్ష ఢిల్లీకి వెళ్ళొద్దన్నారు. 2 సార్లు ఉద్యమం చేసి కోనర రంగారావు నాయకత్వం ఒకసారి, ముఖ్యమంత్రి నాయకత్వం రెండోసారి అఖిలపక్ష ఢిల్లీకి పంపించాం. కమిషన్ ఏదన్నారు వాళ్ళు, ఆమోద దీక్ష చేసి కమిషన్ అందరూ కలిసి సాధించుకున్నాం. కమిషన్ రిపోర్ట్ రావద్దని అడ్డుకున్నారు, ఉద్యమం చేసి కమిషన్ రిపోర్ట్ సాధించుకున్నాం. ఆ రిపోర్ట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టమని ఉద్యమం చేస్తున్నాం. పార్లమెంట్ లో బిల్లు పెట్టద్దని వాళ్ళు అంటారు, బిల్లు పెట్టమని అంటున్నాం. అన్ని ఆగినట్టుగానే వాళ్ళు కమిషన్ వద్దంటే కమిషన్ ఆగినట్టుగానే, అసెంబ్లీ తీర్మానం వద్దంటే తీర్మానం ఆగినట్టుగానే, పార్లమెంట్ లో బిల్లు వద్దంటే కూడా సాధించుకునే దమ్ము మనకున్నదని మీరు మర్చిపోతాను సాయం కోరుతున్నాం. అవి ఆగినప్పుడు ఇది ఎట్లా అవుతాయి? అవి ఆగినప్పుడు అసెంబ్లీ తీర్మానం చేద్దని అన్నారు, తీర్మానం సాధించుకోలే. అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళొద్దన్నారు, ఢిల్లీకి పంపించుకోలే. కమిషన్ వేయొద్దన్నారు, వేయించుకోలే. కమిషన్ రిపోర్ట్ రావద్దన్నారు, రప్పించుకోలే. పార్లమెంట్ లో బిల్లు పెట్టొద్దన్నారు, పెట్టించుకుంటాం. పెట్టించుకునే దమ్మ మాదిగలకున్నది, పెట్టించుకునే దమ్మ మాదిగ ఉప్పురాలకున్నది, నా రెల్లి ప్రజలకున్నది. ఈ పోరాటాన్ని మనం చేసుకోకుండా మీరు మర్చిపోతారు సార్ నేను కోరుతున్నాం. ఇక్కడ విజ్ఞతతో ఆలోచించాలి నా ప్రజలు. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు, నా మాదిగ కులాలే కాకుండా సేబ్ లాస్ అన్ని కులాల వాళ్ళు. అదే సమయంలో నా జాతి ఉపకులాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా, ఇది న్యాయబద్ధమైన ఉద్యమే కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది న్యాయబద్ధమైన ఉద్యమాన్ని అంగీకరిస్తున్నారు కదా. న్యాయబద్ధమైన ఉద్యమాన్ని అంటున్నారు కదా. ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ ప్రభుత్వం చేస్తా అంటూ మనల్ని మోసం చేస్తున్నది. ఇది వాస్తవం. ప్రభుత్వం చేస్తా అంటూ మోసం చేస్తున్నది. చేయమని చెప్పే దమ్ము మాత్రం లేదు. వర్గీకరణ చేయమని చెప్పే దమ్ము కాంగ్రెస్ కు లేదు. చేస్తా అని మోసం చేస్తున్నది. నిన్న రాజశేఖర గారు ప్రకటన చేశాడు, తెలంగాణ రాష్ట్రాలకు సిపిఎం పార్టీ అడ్డంకి అంటాడు. అది నిజమే అవుతే మరి వర్గీకరణకు ఏ పార్టీ అడ్డంకో చెప్పేదమ్ము రాజశేఖర్ గారికి ఉన్నదా? లేదు. తెలంగాణ అయినా వర్గీకరణ అయినా పార్లమెంట్ లో బిల్లు రావాలా? మరి తెలంగాణకు అడ్డంకి సిపిఎం పార్టీ అని మాట్లాడుతున్న రాజశేఖర్ గారు వర్గీకరణ మరి ఎందుకు జరగట్లేదో చెప్పాలి. కాంగ్రెస్ వర్గీకరణ సపోర్ట్ అయినని పిసిసి అధ్యక్షుడు అంటాడు, ప్రభుత్వం వర్గీకరణ చేపిస్తుందని ముఖ్యమంత్రి అంటాడు, పార్లమెంట్ లో బిల్లు పెట్టే సపోర్ట్ చేస్తామని అన్ని పార్టీలు అంటున్నాయి. కమిషన్ రిపోర్ట్ మీరేస్తే కమిషన్ రిపోర్టే పార్లమెంట్ లో బిల్లు పెట్టని చెప్పింది. బిల్లు పెట్టడం మిగిలిన పెట్టినప్పుడు అడ్డంకే ఉన్నారు. చేస్తా అని ఎందుకు మోసం చేస్తున్నావు? చేసే చిత్తశుద్ధి మీకు లేదు. మాదిగల మధ్యన, మాల కులాల మధ్యన, ఇతర కులాల మధ్యన మరింత ఘర్షణ పెంచే విధంగా, గ్యాప్ పెరిగే విధంగా మీరు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు మాని వర్గీకరణ చేయాల్సిన బాధ్యత రాజశేఖర్ గారిని కూడా మీరు మర్చిపోతారు సార్ నేను కోరుతున్నాను. ఈ నేపథ్యంలో రాజశేఖర్ గారు మొన్న ఏం చేశారు? డిసెంబర్ లోనే వర్గీకరణ చేపిస్తాను మాట ఇచ్చారు. దానికి అనుగుణంగా మనం ఆమోద దీక్ష కూడా ముందే చేశాం. చేస్తా అని చెప్పి చివరికి మోసం చేశాడు. ఆ మోసం చేసిన రాజశేఖర్ గారు పచ్చిగా మమ్మల్ని మోసం చేశారని ప్రకటన చేస్తే నేను మళ్ళీ మోసం చేయను, 80% ఫిబ్రవరిలో బిల్లు పెడతానని రాజశేఖర్ గారు మాట ఇచ్చారు. ఆ మాట నిజమైతే రాజశేఖర్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాడు. చేయించే శిక్షణ నీకుంటే హైదరాబాద్ లో ఎందుకున్నావు? పార్లమెంట్ సమావేశాలు మొదలైనాయి. ఇవాళ 15వ తారీఖు నాడు 26వ తారీఖు వరకే పార్లమెంట్ సమావేశాలు 12, 13, 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఇవాళ 15వ తారీఖు కదా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ పార్లమెంట్ లో బిల్లు పెట్టించే చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ లో కాదు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ ఒప్పించి బిల్లు పెట్టించే బాధ్యత నీకున్నది. నువ్వు ముందు ఢిల్లీకి వెళ్ళు. అది మా డిమాండ్. ఢిల్లీకి వెళ్ళు. నీకు చిత్తశుద్ధి ఉంటే, బిల్లు పెట్టించే ఆలోచన ఉంటే నువ్వు ఢిల్లీకి వెళ్ళాలా? ఆ ఢిల్లీకి వెళ్ళి బిల్లు పెట్టించాలి. ఇవాళ మీరా కుమార్ గారు ఒక ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి. వర్గీకరణ విషయంలో కేబినెట్ నోట్ తయారైంది. దాని మీద అభిప్రాయం కోసం మంత్రుల దగ్గరికి పంపాము. ఆ మంత్రులు వచ్చిన రిపోర్ట్ వచ్చిన వెంటనే కేబినెట్ ఆమోదం తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామన్నట్టుగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అరే మేము మీటింగ్ పెట్టినప్పుడే ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ద్వారా స్టేట్మెంట్ ఇచ్చింది ఏమన్నా రాజశేఖర్ గారు అనుమానం ఉన్నది. ఎందుకంటే 2 నెలల క్రితమే కేబినెట్ నోట్ తయారైందని మీరే చెప్పారు. 2 నెలల క్రితమే మంత్రులకు పంపినామని చెప్పారు. ఆ మంత్రుల రిపోర్ట్ వచ్చిన వెంటనే కేబినెట్ ఆమోదం తీసుకుంటామని మీరే చెప్పారు. 2 నెలల క్రితం అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. అంటే ఎక్కడేసే ఉండాలి అక్కడే ఉన్నది. ఆ విషయం మీ స్టేట్మెంట్ లో రుజువు అవుతుంది. మేము ఎక్కడేసే ఉండాలి అక్కడ ఉండాలని కాదు. ఆ కేబినెట్ తీర్మానం చేసుకొని ఈ సమావేశాలు జరుగుతున్నాయి కనుక 24 గంటల్లో ఢిల్లీకి వెళ్ళగలిగితే మరో 48 గంటల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టే అవకాశం ఉన్నది కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదనే విషయం కూడా రాజశేఖర్ గారు మర్చిపోదు. మీరు ఢిల్లీకి వెళ్లకుండా, సోనియా గాంధీ ఒప్పించకుండా, బిల్లు పెట్టించకుండా మమ్మల్ని ద్రోహం చేస్తే మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో నీకు పుట్టగతుల్లో కూడా చేసే శక్తి దమ్ము కూడా మాకున్నదని కూడా మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. అదే సమయంలో ప్రభుత్వం
ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో ప్రతిపక్షాల మౌనం కూడా మనల్ని అంతే దగా చేస్తుంది. ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో ప్రతిపక్షాల మౌనం కూడా మనల్ని అంతే దగా చేస్తుంది. నా ప్రజలారా, ఇక్కడ కాంగ్రెస్ నమ్ముకున్న నా ప్రజలు ఉన్నారు, తెలుగుదేశం నమ్ముకున్న నా ప్రజలు ఉన్నారు, బీజేపీని, సిపిఐని, సిపిఎంను అన్ని పార్టీలు నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. మన వర్గీకరణ సమస్యలు అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి కదా, మరి అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నప్పుడు పార్లమెంట్ బిల్లు ఎందుకు రావట్లేదు? అన్ని పార్టీలు ఒప్పుకుంటే పార్లమెంట్ బిల్లు ఎందుకు రావట్లేదు? ప్రభుత్వం మోసం చేస్తుంది, చేస్తానని ప్రతిపక్షాలు చేయించే విషయంలో మౌనం వహిస్తున్నాయి. శాపంగా మనకు మారింది. అన్ని పార్టీల జెండాలు మోస్తున్నాం కదా, అన్ని పార్టీల జిందాబాదులు కొడుతున్నాం కదా, అన్ని పార్టీలు ఓట్లేస్తున్నాం కదా, మన అన్ని పార్టీలు సమర్థిస్తున్న వర్గీకరణ సమస్య కదా, ఎందుకు మౌనం ఉన్నారో చెప్పండి. టీడీపీ సపోర్ట్ చేస్తుంది కదా, వాళ్ళ ప్రభుత్వంలో ఏపీసీ చేసి అంటున్నారు కదా, ఎందుకు టీడీపీ 4.5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో లేవనెత్తలేడు? రాజశేఖర్ గారు మీరు మాదిగల్ని, మీరు ఉపకులాల్ని వర్గీకరణ విషయంలో మోసం చేస్తుండ్రు, మీకు నిజాయితీ లేదనే మాట ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతలేడు? టీడీపీ పార్లమెంట్ నేత ఎర్రంనాయుడు ఉన్నారు కదా, అసెంబ్లీలో పార్లమెంట్ ఎందుకు మాట్లాడతలేడు? సిపిఐ నాయకులు అసెంబ్లీలో ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడతలేరు? పార్లమెంట్ లో కూడా సురేంద్ర ఉన్నారు కదా, అక్కడ ఎందుకు మాట్లాడతలేరు? సిపిఎం ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడతలేరు? అక్కడ కూడా వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడతలేరు? మరి బిల్లు వాళ్ళు కూడా ఎంపీ ఉన్నారు కదా, అక్కడ ఎందుకు మాట్లాడతలేరు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, ఎంపీ కూడా అక్కడ ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడతలేరు? అర్థమైంది అంటే మాదిగలు వాళ్ళు పోటీ చేసుకొని అంతే. మా కార్యకర్తలు మాకుంటే చాలు, మా జెండాలు మోస్తే చాలు, మాకు జిందాబాద్ కొడితే చాలు, మేము అధికారం రావడానికి ఓట్లేస్తే చాలు అనుకుంటున్నారు తప్ప వీళ్ళ సమస్య పరిష్కారం కావాలని వాళ్ళు కూడా మీరు మర్చిపోతారు సార్. మాకు ఆయా పార్టీలో వీళ్ళు ఓట్లేస్తే చాలు, వీళ్ళ సమస్య పరిష్కరించే బాధ్యత మేమెందుకు తీసుకుంటాము? ఆ దుర్మార్గమైన ఆలోచన వాళ్ళకు ఉన్నది. ప్రభుత్వం మోసం చేస్తున్నప్పుడు ప్రభుత్వం న్యాయం చేయని చెప్పి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం కదా. అయ్యా ప్రభుత్వ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడుకు, సిపిఐ నాయకులకు, సిపిఎం నాయకులకు, బీజేపీ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు, అందరి ప్రతిపక్ష నాయకులందరి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేశాం కదా అసెంబ్లీలో మీరు మాట్లాడాలని చెప్పి. ఆ ప్రభుత్వ మోసాన్ని మీరు అసెంబ్లీలో ఎండగడితే మాకు న్యాయం జరిగితే మా పిల్లలు అసెంబ్లీకి ఎందుకు వెళ్తారనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం కోరుతున్నాం. మా పిల్లలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారు? ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అసెంబ్లీలో దాడి చేస్తారా? ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అసెంబ్లీ పైకి బుడిదెత్తారా అని మాట్లాడుతున్నారు మీరు. 15 సంవత్సరాల ఉద్యమ శాంతితో నడుస్తున్న ఈ ఉద్యమాన్ని అసెంబ్లీకి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడమే తప్ప మేము నిరసన చేసే అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు? అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏ విషయాన్ని ప్రస్తావించకుండా ఉంటున్నా? రాజశేఖర్ గారి వైఫల్యాన్ని, రాజశేఖర్ గారి మోసాన్ని ఎండగట్టకుండా సిపిఎం పార్టీ నాయకులు ఉంటుండ్రా, సిపిఐ నాయకులు ఉంటుండ్రా, బీజేపీ నాయకులు ఉంటుండ్రా, టీఆర్ఎస్ నాయకులు ఉంటుండ్రా, తెలుగుదేశం నాయకులు ఉంటుండ్రా, అన్ని విషయాలు ఎండగడుతుంది కదా. మరి వర్గీకరణ గురించి మోసం చేస్తున్నారనే పచ్చిగా రుజువుతుంది కదా. 4.5 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాం కదా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ఏ కుల సంఘం చేయని ఉద్యమాలు మేము చేస్తున్నాం కదా. ఎందుకు మీకు మాట్లాడతలేరు? మీరు చిత్తరుద్ది ఎందుకు లేకుండా పోయింది? మేము ఓట్లేస్తున్నాం కదా, ఎందుకు మీరు మాట్లాడతలేరు? నా ప్రజలు మీకు ఓట్లు వేయడానికే ఉండాలా? నా ప్రజలు మీకు జిందాబాద్ కొట్టడానికే ఉండాలా? మా ప్రజలు మీకు అధికారం తీసుకోవడానికి ఉండాలా? మా బతుకులు మార్చుకోవడానికి మీరు సహకరించారా? ఒక ఆయనోమో చేస్తా మోసం చేస్తుంటే మీరు మౌనం వహిస్తూ మోసం చేస్తున్నారు. మా పిల్లలు అసెంబ్లీ కాడికి వెళ్ళినప్పుడు రాష్ట్రం దేశం మొత్తం చూసింది. ఈ దేశంలో ఏ అసెంబ్లీలో జరగనంత జరిగింది, ఈ అసెంబ్లీలో కూడా ఎంత జరిగింది అని ప్రచారం చేసిందే తప్ప ఎందుకు జరిగింది అనే మాట ఒక్క అసెంబ్లీలో కూడా ఒక నాయకుడు మాట్లాడుకుని మీరు మర్చిపోతారు సార్. ఎందుకు జరిగింది? అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గుర్తు లెక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ప్రస్తావన తీసుకొస్తే మీ వైఫల్యాలు బయటకు వస్తాయి. ప్రభుత్వం చేసిన మోసం బయటకు వస్తుంది. 4.5 సంవత్సరాలు మీరు మౌనం బయటకు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చర్చించలే, మీరు చర్చించలే. చిన్న విషయాల మీద గంట తరబడి మాట్లాడుతున్నారు కదా, చిన్న విషయాల మీద గంట తరబడి చర్చిస్తున్నారు కదా. వ్యక్తిగత దూషణల కోసం మీరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కదా. స్పీకర్ 2 నిమిషాలు పర్మిషన్ ఇవ్వకపోతే మైకులు ఇరగొస్తున్నారు కదా. ఒకరిని గౌరవ పెట్టుకోవడానికి బల్లలు కుర్చీలు ఇరగొచ్చారు కదా. మీరు బల్లలు కుర్చీలు మైకులు ఇరగొస్తే తప్ప లేదే. మా పిల్లలు అసెంబ్లీకి వచ్చి నిరసన తప్పైందా? మీరు బల్లలు కుర్చీలు మైకులు ఇరగొస్తే రైట్, అది చట్టబద్ధము. మా పిల్లలు నిరసన చట్ట వ్యతిరేకమా? మీరు బల్లలు కుర్చీలు ఇరగొట్టమని చట్టం చెప్పిందా?
అసెంబ్లీలో? మీ నిబంధనలు ఒప్పుకుంటారా? స్పీకర్ గంట ఒక 2 నిమిషాలు మీకు మైక్ ఇవ్వకపోతే ఆ మైక్ రైలు బట్టి మీరు స్పీకర్ ఇస్తున్నారు కదా, చట్టం చెప్పిందా? 15 సంవత్సరాలు ఉద్యోగం నడిపి శాంతియుతంగా అసెంబ్లీకి వస్తే అది చట్ట వ్యతిరేకం అంటుండే. ఒక 2 నిమిషాలు మైక్ ఇవ్వకపోతే మీకు ఆవేశం వచ్చిందా? ఒక 2 నిమిషాలు మీకు మైక్ ఇవ్వతే ఆవేశం వచ్చిందా? 2 నిమిషాల్లోనే ఆవేశం వచ్చి మైక్ నిలబట్టే ఓ నాయకులారా, 15 సంవత్సరాలు ఎంత ఓపికతో ఉద్యోగం చేస్తున్నామో గమనించాల్సి అవుతుంది. మీరు మర్చిపోతారు స్థాయిలో. ఈ నేపథ్యంలో నా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రాజకీయ నిర్ణయమైనా ఏ క్షణమైనా తీసుకుందాం, అది వేరే విషయం. ప్రభుత్వం మోసం చేస్తుంది, చివరికి కూడా మోసం చేస్తే దాన్ని ఎట్లా ఓడించాలి అదొక నిర్ణయం. కానీ ప్రతిపక్షాల్లో మన మిత్రులు ఎవరు అనేటప్పటికీ అయోమయం ఉండాల్సి వస్తాడు. ఎవరికి సపోర్ట్ చేయాలి? 4.5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు మోసం మౌనానిక, చీపేసిపం మాట్లాడలేని తనానిక, ఏ నాయకుడు మాట్లాడకుండా రైతులను కూడా మనల్ని మోసం చేస్తున్న వాళ్ళక ఎవరికి సపోర్ట్ చేయాలి? ఏంటి పరిస్థితి? ఎవరికి నేను సపోర్ట్ చేయాలా? ఈ ప్రశ్న ఉత్పన్నమవుతాను. కనీస హక్కుల గురించి మాట్లాడుతూ 15 సంవత్సరాలు ఉద్యమం చేస్తుంటే నిజాయితీ లేని పార్టీలు కదా, చిత్తశుద్ధి లేని పార్టీలు కదా, ఏమని సపోర్ట్ చేయాలి? ఈ ప్రశ్న కూడా జవాబు వెతుకోవాలా. అంతేకాదు, నేను మీ అందరు కోరుతున్నా, రేపు ఏ నిర్ణయం ఎట్లున్నా నా ప్రజలారా 3 పార్టీల కనుక ఏ కుల సమీకృతం చూడండి. రాబోయే రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవడం కనుక మన జాతీయ మన ఉపయోగ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటాయి. చంద్రబాబు నాయుడు కమ్మాయినే, ఈ రాష్ట్రంలో కమ్ము కులస్తులందరూ ఆయన వెనక వస్తుండ్రు. చంద్రబాబు నాయుడు కమ్మాయినే, నిన్న ఓడించిన సిపిఐ కమ్మాయి నారాయణ కమ్మాయినే, నిన్న ఓడించిన రాఘవులు కమ్మాయినే. కానీ ఇప్పుడు కమ్మలు అందరూ ఏకమైపోయారు పొత్తుల పేరుతో. అంటే కమ్మలు వెనుక కమ్మలందరూ సమీకరణ అవుతారు, రాజశేఖర్ వెనుక రెడ్డిలందరూ సమీకరణ అవుతాను, చిరంజీవి వెనుక కాపాలందరూ సమీకరణ అవుతాను. మనం చూస్తూనే ఉన్నాం. ఒక చిరంజీవి వెనుక కాపాలందరూ సమీకృతం అవుతారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం. ఒక రాజశేఖర్ వెనుక రెడ్డి కోసం సమీకరణ అవుతారు వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం. ఓ చంద్రబాబు వెనుక కమ్మ కోసం ఏకమవుతారు వాళ్ళ రాజకీయ అధికారం కోసం. మీ బిడ్డగానే చెప్తున్నాను, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా అన్న తీసుకునే నిర్ణయమే, మా దండలు తీసుకునే నిర్ణయమే మాకు ఏకపక్షం ఉంటుందని చెప్పి అది ఏ నిర్ణయం కావచ్చు. చంద్రబాబు నాయుడు మీద కమ్మలకి ఎందుకు విశ్వాసం? రాజశేఖర్ మీద రెడ్డికి ఏం విశ్వాసం? చిరంజీవి మీద కాపాలకి ఎందుకు విశ్వాసం? పత్రికలో చెప్తున్న ప్రకారం చిరంజీవి తన సొంత మొగతుడికే ఏం చేయలేనాడు, ఆయన కాపాలందరూ నమ్ముకుంటారు. తన సొంతూరికే ఏం చేయలేడు, కాపాలందరూ నమ్ముకుంటారు. ఆయన ఉన్నారు. ఇప్పుడు మీ అందరూ తెలుసు, వాళ్ళ కాపాలందరూ ఎవరు చుట్టుపోతారు? చిరంజీవి చుట్టే పోతాను. మిగిలిన లీడర్లు కాంగ్రెస్ లో టీడీపీలు ఉన్నా వాళ్ళు కూడా ఓట్లకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎత్తారు, చిరంజీవికి ఎత్తారు, పోతారు. అదే అందరూ తెలుసు. చిరంజీవి తన ఊరికి చేయనోడు, కాపు కులానికి చేయనోడు. ఆ ఊరిలో కాపు కులానికి ఒక సంఘానికి 10 రూపాయలు ఇవ్వనోడిని కూడా కాపు కులస్తులను నమ్ముకొని ఆయన వెనక పోతున్నాడు. రాజశేఖర్ రాజకీయ రకం ఏం చేశాడు? రాజశేఖర్ రాజకీయ రకం రెడ్డికి ఏం చేశాడు? ఏం చేయాలని రాజశేఖర్కి రెడ్డిలందరూ సపోర్ట్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాకముందు ఆయన ముందు కమ్మకులకి సేవ చేశాడా? ఇతర కులకి సేవ చేశాడా? ఆయన కమ్మలందరూ నవ్వుకుంటారు. మీ బిడ్డగా 15 సంవత్సరాలు ఏ పదవి లేకుండా నా సేవ నేను చేస్తున్నా. మీ బిడ్డగా 15 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు 90 ఎంపీ టికెట్ ఇచ్చిన, 99 చంద్రబాబు రాజ్యసభ ఇచ్చిన, ఈ రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన. నేను 10 సంపాదించుకుంటే నా జాతి బస్సు ఆదమవుతుందేమో, నా కులస్తులు ఎవరవుతూ చాలని చెప్పి నేను ఎమ్మెల్యే టికెట్లు కోరినోళ్ళకి ఇప్పించా. మన వాళ్ళకు అది తెలుగుదేశం ఇప్పించా, అది కాంగ్రెస్ ఇప్పించా. నేను కాదు, నా కులస్తులు ఎవరైనా సరిపోతుందని చెప్పి నా కులస్తులను సహకరించి నేను ఎమ్మెల్యేలు చేసా. ఎంఆర్పీసీ ఎమ్మెల్యేలు చేసింది, ఎంఆర్పీసీ వాళ్ళని ఎంపీలు చేసింది, ఎంఆర్పీసీ మంత్రులు చేసింది. కానీ మేము మీ బిడ్డలకు సేవలుగానే ఉన్నాం. ఎందుకున్నాం? ఉద్యమాన్ని పట్టుకుంటేనే జాతికి మేలు చేస్తానే పద్ధతిలో. ఎంఆర్పీఎస్ జాతిలో ఉండబడే కొంతమంది వ్యక్తుల్ని పార్టీల పేరుతో పదవులు ఇప్పించి అందరికి ఇస్తే ఎంఆర్పీఎస్ సహకారం లేకుండా ఎంతమంది ఎమ్మెల్యేలు అయినరు? ఎంఆర్పీఎస్ సహకారంతో ఎమ్మెల్యేలు అయినరు, ఎంఆర్పీఎస్ సహకారంతో మంత్రులు అయినరు, ఎంఆర్పీఎస్ సహకారంతో ఎంపీలు అయినరు. ఆయన వాళ్ళు కూడా మౌనం వహిస్తే అరే మౌనం వీడండిరయ్యా, ఆయన మౌనం వీడండి. వాళ్ళ ఎంపీలు స్వార్థ బుద్ధితో అడ్డుకునే పథకం చేస్తుంటే మీరు మౌనం వీడండి అని చేసిన విజ్ఞప్తులు చేసి విసిగెత్తితే 4 కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకున్న అడ్డాలను పగులు కొట్టారు.
ఇంకో 4 కార్యకర్తలు వెళ్ళి మారపాత్రలు పగులు కొట్టారు. దాన్ని దాడి 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 అని చెప్పి TV9 ప్రచారంలో లంకించుకున్నారు. అది దాడి 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 అని లంకించుకున్నది. అరే మేము దాడికి పేదవాళ్ళ గుడిసెలు కూడా కొట్టినా వీళ్ళలాగా పేదవాళ్ళ గుడిసెలు కూడా కొట్టినామా? మా కులం పేరు చెప్పుకొని ఎన్నికల సమయంలో టికెట్లు పొంది ఎమ్మెల్యేలై ఎంపీలై మంత్రులై కోట్ల రూపాయలు సంపాదించుకొని కులాన్ని మర్చిపోతే ఆ కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ద్వారా బంగ్లాకున్న 4 అద్దాలకు నువ్వు మర్చిపోకనాయని 4 అద్దాలు పాల్గొట్టారు. మా వాళ్ళదే కదా, మీ మీద కాదా? ఒక స్టోర్ ఐటమ్ ఎత్తుందే, ఒక స్టోర్ ఐటమ్ వేసి వీళ్ళ పందా మారింది, వీళ్ళు హింసావాదులు అవుతాండ్రు, వీళ్ళు పెద్ద ప్రమాదం వస్తుందని చెప్పి ప్రమాదం TV9 కి వచ్చిందో కానీ సమాజానికి ఎవరు రాలే. ఎవరి కోసం మీరు రికార్డ్ చేస్తున్నారో మాకు తెలుసు, ఎవరు పైన పొందరో తెలుసు. స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇది మాదిగా రెల్లి మొత్తం ఉపకులాల స్వాతంత్ర పోవటం ఎందుకని లక్షల మంది వచ్చారు, విషయం మీరు మర్చిపోదు. గాంధీ మహాత్ముడు నడిపిన స్వాతంత్ర పోవటాలు కూడా చెదురుమూరు సంఘటనలు జరిగినాయి. కానీ హింసాకాండ అంటామా, హింసా పంద్ అంటామా? మేము అంబేద్కర్ చెప్పిన పందాలు నడుస్తాం. మేము నిరంతరం కొనసాగే హింసకు కానీ హింసాకాండకం వ్యతిరేకం. కానీ ఆత్మగౌరవం కోసం, ఆత్మరక్షణ కోసం, హక్కుల కోసం అక్కడక్కడ చెదురుమూరు సంఘటనల ద్వారా ఏదైనా చేస్తే అది మేము పెద్ద తప్పు పట్టమప్పుడు మీరు మర్చిపోతారు సార్ అని కోరుతున్నాం. నిరంతరం కొనసాగే హింసాకాండకు మేము వ్యతిరేకం, నిరంతరం కొనసాగే హింసకు మేము వ్యతిరేకం. కానీ ఆత్మరక్షణ కోసం హక్కుల సంఘటనలో కొన్ని చెదురుమూరు సంఘటనలు అయితే మేము దాన్ని పెద్ద పట్టించుకోం. నిరంతరం కొనసాగిస్తామా తప్పు అవుతుంది, నిరంతరం హింసాకాండ తప్పు అవుతుంది. కానీ ఆత్మరక్షణ కోసం హక్కుల సాధనలో భాగంగా అక్కడక్కడ మేము మా కార్యకర్తలు ఏదైనా ఆవేదనతో, ఆవేశంతో, ఆగ్రహంతో 2-3 సంఘటనలు చెప్తే దాన్ని హింసాకాండగా మీరు చెప్పొద్దు. ఎన్టీ రామారావు భర్తలు అయినప్పుడు మరి చాలా బస్సులు తగలబడ్డాయి. తెలుగుదేశం హింసాకాండ అంటామా? మా అది పట్టాల రవి గారు చంపబడ్డప్పుడు రాష్ట్రంతో 80 బస్సులు తగలబడ్డాయి, అది తెలుగుదేశం హింసాకాండ అంటామా? రంగ గారు చంపబడ్డప్పుడు రాష్ట్రం బస్సులు తగలబడ్డాయి, అది హింసాకాండ అంటామా? ఇందిరాగాంధీ చంపబడ్డప్పుడు, రాజీవ్ గాంధీ చంపబడ్డప్పుడు చాలా సందర్భంలో కూడా చివరికి ఆమె జైల్లో పెట్టినప్పుడు కూడా చాలా సందర్భాలు గొడవ జరిగాయి, అది హింసాకాండ అంటామా? మాది ఎట్లా హింసాకాండ అవుతుంది? మేము అహింసావాదులం. మేము అహింసావాదులం. గాంధీ మార్గంలో ఉద్యమం చేస్తున్నాం, అంబేద్కర్ ఆశీస్సుల కోసం ఉద్యమం చేస్తున్నాం. గాంధీ మార్గంలో ఉద్యమం చేస్తున్నాం, అంబేద్కర్ ఆశీస్సుల కోసం ఉద్యమం చేస్తున్నాం. గాంధీ మార్గంలో ఉద్యమం లేకపోతే ఈ భారతదేశంలో ఒక పెద్ద మాస్ ఉద్యమం స్వాతంత్ర పోవటం, ఆ తర్వాత మాస్ ఉద్యమం, మాదిగదండ ఉద్యమం అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. ఆనాడు ఎన్ని లక్షల మంది స్వాతంత్రం కోసం మీటింగ్ పెట్టే చరిత్ర ఉన్నదో రికార్డుగా లేదు. కానీ మాదిగ దొండల 15 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఇన్ని లక్షల మందితో ఎన్నో సందర్భం మీటింగ్ పెట్టే చరిత్ర ఉన్నది. ఇంత మాస్ ఉద్యమం భారతదేశంలో ఇక్కడ నడవట్లేదు. కోట్లాది మంది పాల్గొనే మాస్ ఉద్యమంలో ఆవేదనతో, నిరాశ నిస్పృహలో కొంతమంది ఆవేదన చెంది 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 ఆగ్రహంతో మా వాళ్ళ మీద నాలుగు రాళ్ళు ఇస్తుంటే అది హింసాకాండ అని పేరు పెట్టడం అనేది అది సరైనది కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. ఏది ఏమైనా నా ప్రజలారా మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం మోసం చేస్తుంటే ప్రతిపక్షాల మోసాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత లేదా? ఎంఆర్పీఎస్ కార్యకర్త అసెంబ్లీకి వెళ్ళిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సమస్య మీద వాకౌట్ చేసి వచ్చాడు, గ్రామ సేవకుల సమస్య మీద. ఆ రోజు ఇంద్రపార్క్ లో ధర్నా చేశాడు, చాలా విషయాలు ధర్నా చేస్తుండు, చాలా విషయాలు మాట్లాడుతుండు. ఏబిసిడి మీద ఎందుకు మాట్లాడతలేడు? ఏబిసిడి మీద ఎందుకు మాట్లాడతలేడు? ఎవరు మాట్లాడతలేరు అంటే ప్రభుత్వం మోసం చేస్తుంది, ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి. ఇది మనకు రాజకీయ పార్టీలు మనం చేస్తున్న సహకారం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. ఇంత ఉద్యమం ఎక్కడ లేకపోయినా ఇంత మౌనం ఉన్నది ఎందుకు జరుగుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు సార్ అనుకుంటున్నాను. ఏది ఏమైనా మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడుగా లక్ష్య సాధన దృష్టి పెట్టి ప్రయాణం సాగించాం, లక్ష్య సాధన దృష్టి పెట్టి ప్రయాణం సాగించాం. నేను కోరుతున్నది ఒకటే, కమ్మోళ్ళకు ఏం చేయకపోయినా, కమ్మోళ్ళందరూ చంద్రబాబు నాయుడు వెనుకనే ఉన్నారు. రెడ్డోళ్ళకి ఏం చేయకపోయినా, రాజకీయాలు రాకముందు రెడ్డోళ్ళందరూ రాజశేఖర్ వెనుకనే ఉన్నారు. చిరంజీవి కాపాలకి ఏం చేయకపోయినా కాపాలందరూ ఏం ఉన్నారు. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా నా కులం కనీసం కులం పెట్టకుండా సిగ్గుపడే పరిస్థితి నుంచి నేను మాదిగా అని చెప్పిన ధైర్యం మాదిగా తీసుకొచ్చింది. ఏం చెయ్యాలి? వందల వేల సంవత్సరాలుగా కులం పెట్టకుండా సిగ్గుపడ్డ మాదిగ జాతి. నీ కులం పేరేందంటే సిగ్గుపడుతూ, బాధపడుతూ, భయపడుతూ కులం పేరు చెప్పుకోకుండా దళితులమంటూ, హరిజనులమంటూ, క్రైస్తవులమంటూ కులాన్ని దాచుకున్న మాదిగ జాతి ఈ
మాదిగలు వచ్చారు. మాదిగల ఐక్యత ఏ స్థాయిలో ఉన్నది? మాదిగల ఐక్యత ఏ స్థాయిలో ఉన్నది? మాదిగల ఆత్మగౌరవం ఉన్నది. ఒకనాడు బ్రాహ్మణులు మేము గర్వంగా బ్రాహ్మణులు అనేవాళ్ళు, ఒకనాడు రెట్లు కమ్మలు బ్రాహ్మణులు కాపులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు గర్వంగా మేము మాదిగలమని చెప్పుకునే ఏకైక జాతి వల్ల మాదిగలుగా మనం వచ్చాం. ఒకనాడు మాదిగ పల్లెలు అనైక్యతకు చిహ్నాలు, ఒకనాడు మాదిగ పల్లెలు అనైక్యతకు చిహ్నాలు. 2 ఇళ్ళున్నా 4 ఇళ్ళున్నా 2 గ్రూపులు 4 గ్రూపులు ఉండేది. ఉన్న మాదిగ పల్లెలు పార్టీలు చీల్చిపెట్టాయి. 100 ఇళ్ళుంటే కాంగ్రెస్ టీడీపీ ఉంటే 2 ఇళ్ళు 2 గ్రూపులుగా విడిపోయినట్టే. 3వ పార్టీ వస్తే 3 గ్రూపులుగా విడిపోయినట్టే. 4వ పార్టీ వస్తే 4 గ్రూపులుగా విడిపోయినట్టే. ఒక 100 ఇళ్ళు కాడ 2 పార్టీలు ఉంటే 2 గ్రూపులు విడిపోయినట్టే. మాకు ఏం చేయకపోయినా వాళ్ళు మేమైతే విడిపోయినాం. 3వ పార్టీ వస్తే 3 ముక్కలు, 4వ పార్టీ వస్తే 4 ముక్కలు, చిరంజీవి పార్టీ వస్తే 5 ముక్కలు మాదిగ పల్లెలు అయిపోయినాయి. అంటే ముక్కలు చెక్కలైన నా జాతి ఒక తాటి మీదకి వచ్చింది. దండోరనుకో మీరు మర్చిపోతాం సైనా కోరుతున్నాను. అది కూర్చోగలుగుతారా? టీడీపీ కాంగ్రెస్ లీడర్లు ఒక వేదిక మీద కూర్చుంటారా? టీడీపీ బీజేపీ కాంగ్రెస్ కమిషన్ ఒక వేదిక ఉందా? కానీ ఈ రోజు నా కులస్తులైన అందరూ వచ్చారు అంటే అర్థం ఏంటిది? ముక్కలు చెక్కలైపోయిన నా జాతిని ఒక శక్తిగా మలిసింది దండోరనుకో మీరు మర్చిపోతాం సైనా. ఏం చేయాలి అంటే మాదిగ దండోర ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది, మాదిగ దండోర ఐక్యతను తీసుకొచ్చింది, మాదిగ దండోర ఆత్మగౌరవం తీసుకొచ్చింది, మాదిగ దండోర ఐక్యతను తీసుకొచ్చింది. ఐక్యత ఏ స్థాయిలో తీసుకొచ్చింది? మాదిగ దండోర పిలుపుకు లక్షల మంది వస్తున్న విషయం అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా. కానీ ఇక్కడనే డౌట్ వచ్చింది కొంతమందికి. ఆ డౌట్ ఛేదించడం కోసం ఇక్కడ కూడా రుజువు చేశాం. అదొక విషయం. ఇక్కడనే డౌట్ వచ్చింది, అది కూడా రుజువు చేశాం. ఏ స్థాయిలో ఐక్యత వచ్చింది? ఒక పార్టీ అన్ని కులాలతో మీటింగ్ పెడితే ఎంత జనం వస్తారో ఒక మాదిగ పిలుపు కూడా అంతే జనం వచ్చే చర్చలు తీసుకొచ్చాం. ఇతర కులాల సంఘాల ఐక్యతకు మాదిగ దండోర ఐక్యతకు తేడా అయిపోయింది. ఒకనాడు దండోర రాకముందు 4 ఇళ్ళున్న మాదిగ పల్లె కూడా కలవలేని పరిస్థితిలో 4 ముక్కలైన నా జాతి ఈ రోజు కుల సంఘాలను కాదు సమీకరణ కాడ ఐక్యత కాడ రాజకీయ పార్టీలే బీడ్ చేసే స్థాయికి మాదిగ దండోర నిలబడ్డాయి. అంటే ఐక్యత ఏ స్థాయిలో తీసుకొచ్చాము మీ అందరూ తెలుసు. ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చాం, ఐక్యతను తీసుకొచ్చాం, పోరాడే స్ఫూర్తిని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో మాదిగ దండోర రాకముందు చిన్న సమస్య వచ్చినా ఏ నాయుడు దగ్గరకో కమ్మాయిన్ దగ్గరకో రెడ్డి దగ్గరకో వెళ్ళి అయ్యా బాంచన్ ద్వారా అయ్యా సారు మాకేదన్నా చిన్న న్యాయం చేయమని అడుగుతూ దాడులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమాడుకునే రోజుల నుంచి ఈ రోజు మాదిగ దండోర ఒక కార్యకర్త కూర్చుంటే ఎంఆర్ఓ ఎండిఓ ఎస్ఐ సిఐ ఎస్పీలు కూడా చివరికి ఈ రాష్ట్ర సెక్రటరీకి వెళ్ళిపోండి, ఈ రాష్ట్ర ఇక్కడ ఉన్న కాదు రాష్ట్ర సెక్రటరీకి వెళ్ళిపోండి. హైదరాబాద్ లో సెక్రటరీకి ఒక మంత్రి ఫోన్ వస్తే అధికారులు పలకడతారో తెలియదు, ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో వస్తే పలకతో తెలియదు. కానీ ఒక ఎంఆర్పిఎస్ లెటర్ పెట్టి పోతే మాత్రం వాళ్ళు నిలబడి పనిచేసే కాడికి వచ్చి ఒకనాడు ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరి మీద ఆధార పరిస్థితి నుంచి ఒక గ్రామం నుంచి సెక్రటరీ వరకు కూర్చుండ పెట్టుకొని పనిచేసుకునే రోజులు మాదిగలకు వచ్చినాయి, నా మాదిగ ఉప్పులాలకు వచ్చినాయి. అంటే ఉద్యమ స్ఫూర్తి ఇవల్ల సమాజానికి మనం నేర్పుతున్నాం. సమాజం నుంచి నేర్చుకునేదే ఉన్నది. ఏ నోళ్ళైతే మాదిగలు అవమానించినాయో, ఏ నోళ్ళైతే మాదిగలు హీనంగా చూసేటట్టు మాట్లాడినాయో, ఏ నోళ్ళైతే అవమానకరంగా మాట్లాడినాయో ఆ నోళ్ళు 15 సంవత్సరాల్లోనే మాదిగలే మనకు చాలా గొప్ప స్థాయికి తీసుకొచ్చాను కూడా మీరు మర్చిపోతారు. దండోర రాకముందు మాదిగల్ని సమాజంలో అందరూ అవమానించినట్టు మాట్లాడినోళ్ళే. కానీ వాళ్ళ మాదిగ దండ చేసిన ఉద్యమాల వల్ల సమాజంలో అన్ని కులాల ఆలోచన పెరిగి ఎవరు చేయలేని గొప్ప పనులు బొమ్మలు చేస్తుంటాయని చెప్పి గౌరవంగా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చాం. అవమానించిన వర్గాలే గౌరవించేటట్టుగా తీసుకొచ్చాం 15 సంవత్సరాల కాలంలోనే. ఇంతకంటే ఏం చేయాలి? 15 సంవత్సరాల కాలంలో ఏ పదవి లేకుండా, ఏ నాయకుడిని కాకుండా, ఏ పదవి లేకుండా మాదిగ బిడ్డలుగా మాదిగ కోసం సేవ చేసే లక్ష్యాల భాగంగా ఐక్యం తీసుకొచ్చాం, ఆత్మగౌరవం తీసుకొచ్చాం, ఉద్యమ స్ఫూర్తిని పెంచాం. ఈ నేపథ్యంలో మీరు గమనించండి, ఉద్యమ స్ఫూర్తిని పెంచాం. ఈ రోజు అన్ని కుల సంఘ నాయకులు ఏం మాట్లాడుకుంటారు? ఏదన్నా పని చేయాలంటే, ఏదన్నా ఉద్యమం చేయాలంటే మాదిగ దండోరం చూసి నేర్చుకోవాలనే స్థాయికి ఇది రాష్ట్రం నడిపించాం. అంటే ఒకనాడు మాదిగల్ని ఏదెత్తు చూసిన వాళ్ళే చూపెట్టిన వాళ్ళే ఈ రోజు అదే తోటి అరే వాళ్ళనే చూసి మనం నేర్చుకోవాలయ్యా, ఉద్యమాలంటే వాళ్ళనే చేయాలని కాడికి తీసుకొచ్చాం.
ఏలైతే అవమానకరంగా దూచినాయో ఆ ఏలే మనల్ని గౌరవించే స్థాయికి తీసుకొచ్చాం కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాం. మీ బిడ్డగా, మీ అన్నగా నా వంతు కృషితో పాటు వేలాది మంది కార్యకర్తల శ్రమ, లక్షలాది మంది ప్రజల అభిమానంతో ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి మన ప్రయాణం ఏ స్థాయిలో ఉండాలి, ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉండాలి, రాజకీయంగా ఏ స్థాయిలో ఉండాలి ఖచ్చితంగా తేల్చేస్తాం. ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉండాలి, రాజకీయంగా ఏ స్థాయిలో ఉండాలి, ఇక్కడ నుంచి ఈ 10 రోజులే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం మాత్రం అనుకున్నది. రాజకీయ నిర్ణయం ఏ స్థాయిలో ఉండాలప్పుడు మాత్రం ఒక్కటి మాత్రం చెప్పాల్సుకున్నాం. రాజకీయ నిర్ణయం 26 తర్వాత తీసుకుంటాం. ఎందుకంటే ఇంకా పార్లమెంట్ సమావేశాలు 26 వరకు ఉన్నాయి. 26లో మన ఉద్యమాన్ని తీవ్రతం చేయాలి. 26 వరకు సమావేశాల బిల్లు రాకపోతే ఏ నిర్ణయం తీసుకుంటామని తర్వాత విషయం. కానీ ఒక్కటి మాత్రం మీరు అడుగుతున్నాను, చంద్రబాబు వెనుక కమ్మ వాళ్ళు ఉన్నట్టుగానే, రాజశేఖర్ వెనుక రెడ్డి వాళ్ళు ఉన్నట్టుగానే, చిరంజీవి వెనుక కప్పులు ఉన్నట్టుగానే, మాధవ వెనుక నా ప్రజలందరూ ఉండాలని మాత్రం చేతులతో కోరుతున్నా. అది ఏ నిర్ణయమైనా కావచ్చు, అది ఏ నిర్ణయమైనా కావచ్చు, దానికి కట్టుబడితే ఆత్మసాక్షిగా, మన బిడ్డల సాక్షిగా, మన కుటుంబ సాక్షిగా మేము చంద్రబాబు మాటినము, రాజశేఖర్ మాటినము, చిరంజీవి మాటినము, రాఘవులు మాటినము, నారాయణ మాటినము, ఎవరు మాటినము, దండోరా మాటింటామని ఆత్మసాక్షిగా చేతులతో దండోరా మాట ఏంటంటే గ్రామాలకు వచ్చినప్పుడు ప్రచారాలు పెట్టండి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు ఎన్నికల సమయంలో ఎవరికి ఓట్లు వస్తుందని అడగడానికి, ఏ పార్టీకి మెజార్టీ వస్తుందని అడగడానికి మీకు తెలియకుండానే మీ దగ్గర ప్రశ్న వేస్తుంటారు. మీరు ఎవరికి ఓట్లు వేస్తుండ్రు, మీరు కాంగ్రెస్కి వేస్తుండ్రా, మీరు తెలుగుదేశంకి వేస్తుండ్రా, మీరు టీఆర్పీకి వేస్తుండ్రా, మీరు ఎవరికి వేస్తుండ్రని అడుగుతుంటారు. మీరు ఎవరికి ఒక్క నిమిషాలు ఆయన కొత్త పార్టీ స్థాపించమంటాడు, అదొకటి చూద్దాం. ఆయన కొత్త పార్టీ స్థాపించమంటాడు, ఆగా కసబా నేను అంటున్నాను, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది. మీకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు, ప్రెస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు, లేదా రిపోర్ట్ చేసుకునే వాళ్ళు ఏదో ఒక మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరికి ఓటేస్తుందని చెప్పి, ప్రభుత్వం మీద మీకు అనుకూలం ఉన్నదా, వ్యతిరేకంగా ఏ పార్టీ కొట్టేస్తారని చెప్పి చిరంజీవికా, చంద్రబాబుకా, ఇంకోని అడుగుతారు. మీరు ఆత్మసాక్షి చెప్పాల్సిందంటే మాకు ఏ నాయకుడు కనిపించలేడండి, మాకు చిరంజీవో, చంద్రబాబు, రాజశేఖర్ కాదు, మాకు మా దండరా, మా అన్న ఏం చెప్తే దానికి అడుగుతామని చెప్పేసండి. నేనంటున్నట్టే మిమ్మల్ని నేను కోరుతున్నది ఒక్కటే, నా వెనుక లక్షలాది మంది కనిపించిన నా జాతి, నా ఉపకులాల ప్రజలారా, రెల్లి ప్రజలారా, నా వెనుక ఓటు అనే శక్తి ఉన్నదనే విషయం మీరు నిరూపించండి కదా, ఒకటే నేను కోరుతున్నా. ఆ ఓటు అనే ఆయుధాన్ని నా చేతిలో పెట్టకుండా నేను ఏం చేయాలి? 15 ఏళ్ల ఉద్యమంలో ఎవరు కష్టపడంత కష్టపడుతున్నాం కదా, ఈ భారతదేశంలో ఎవరు చేయని పాదయాత్రలు చేశాం కదా, ఈ భారతదేశంలో ఎవరు చేయని రామదీక్షలు చేశాం కదా, ఈ భారతదేశంలో మనం చేయని ఉద్యమాలు ఎవరన్నా చేశారా? మనం చేసిన ఉద్యమాలన్నీ ఎవరన్నా చేశారా? చేయలేదు కదా. చేసుకుంటూ పోదాం, కానీ ఓటు మీరు వాళ్ళ చేతిలో పెడతారా? మనం చేసుకుంటూ పోదాం. ఇంకా 1,00,000 సార్ల మీద ఇంకా ఎంతసేపు పోవటం చేస్తా. నేను రాజ్యం పడే ప్రసక్తి లేదు. నేను బతికినంత కాలం నా జాతి తలెత్తుకు తిరగడం చెప్తే తప్ప తలెత్తుకొని నేనేం చేయను. కానీ ఒక చెప్తున్నాను, నేను రమ్మంటే దండోరు రమ్మంటే 1,00,000 మంది ఇక్కడికి వచ్చి మేము ఉన్నామన్నా నిరూపించారు కదా, మీరున్న మనుషులు కాదు, మీ ఓటుకు అనుకునే విషయం నిరూపించాలనుకునే అది కావాలి. మీ ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళకిచ్చి మనుషులుగా ఇక్కడికి వచ్చి మేము ఉన్నామంటే నేను చేసేది కూడా ఏంటి ఉన్నమాట నేను చెప్తున్నా. మీ ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళకి అప్పచెప్పి నువ్వు రాజశేఖర్కి అప్పచెప్పావు, అయితే ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నా లేదా? నువ్వు చంద్రబాబు నాయుడు అప్పచెప్పావు, 4.5 సంవత్సరాలు మన గురించి మాట్లాడకుండా మౌనంగా మోసం చేసిందా లేదా? నువ్వు నారాయణకు సిపిఐ అప్పచెప్పావు, మనల్ని మౌనంగా ఉండి మోసం చేసిందా లేదా? మీరు రాఘవుడికి అప్పచెప్పారు, మౌనంగా ఉండి మోసం చేస్తున్నా లేదా? మీరు చిరంజీవి అప్పచెప్తారు, వర్గీకరణ గురించి అసలు పట్టించుకున్నట్టు కనిపిస్తున్నాడా? మనల్ని మోసం చేసిన వాళ్ళ చేతికి మీరు ఆయుధాలు ఇస్తారా? మనల్ని మాట్లాడకుండా మౌనం వహిస్తున్న మోసం చేస్తున్న వీళ్ళకి ఆయుధాలు ఇస్తారా? మీ బిడ్డగా అస్త్రాన్ని సంధించి ఆయుధం నాకు అప్పచెప్తారు, మీరే తెలుసుకోవాలంటే. ఓటు అనే ఆయుధం మన చేతిలో పెడితే మీ బిడ్డగా నా ప్రయాణం ఆపా, నేను దాని గురించి
గురించి రాజీపడా, కానీ ఓటు అనే శక్తిని వాళ్ళకిచ్చి నన్ను బలహీనం చేస్తే నేను చేసేది ఏముంటుందో మీరు అడిగా ఆలోచించాల్సి కోరుతున్నాను. ఓటు అనే శక్తిని వాళ్ళకిచ్చి అన్న మా కోసం పోటీ చేయమంటే ఇప్పటికే నేను పోటీ చేసుకుంటూ మీ దగ్గర నిలబడి ఉన్నాను. నేను ఏ స్వార్థానికి వెళ్ళలే, నేను ఏ పార్టీలోకి వెళ్ళలే. నా జీవిత కాలంలో కూడా నన్ను ఏ పార్టీలో మీరు చూడలేరు. నేను ఏ పార్టీలో ఆ కాంగ్రెస్ మాలమాల లీడర్ ఎమ్మెల్సీ లాగా నేను అక్కడ టికెట్ వచ్చేటప్పుడు కాదు, ఈ లీడర్ లాగా నేను ప్రజలతో పార్టీలో పార్టీ కాదు, ఇంకో లీడర్ ద్వారా ఏ పార్టీ పెట్టింది కాదు. మీ బిడ్డగా నేను మీకోసం నిలబడతా, మీకోసమే ఉంటా, మీకోసమే సత్తా తప్ప నేను ఎక్కడికి పోను. నేను ఎక్కడికి పోనంటే సపోర్ట్లు కొడుతున్నా ప్రజలారా, నేను ఎక్కడికి పోనంటే సపోర్ట్లు కొడుతున్నా ప్రజలారా. నా చేతిలోనే మీ ఓట్లు పెట్టాలనే విషయం మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా, దాన్ని కూడా సపోర్ట్ కొట్టాలి. అప్పుడు తెలిసేస్తాం రాజశేఖర్ సంగతి ఉందో, ఆయనకు రాజకీయం బుద్ధి ఎట్లా చెప్పాలో, ఈయన మౌనం వీడకపోతే ఈయనకి ఎట్లా బుద్ధి చెప్పాలో, వర్గీకరణ పట్టించుకోకపోతే కొత్త ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పాలో ఓటు అనే శక్తి ద్వారా మనం కూడా చెప్పేస్తాం. కానీ ఓటు అనే శక్తి మనకు ఎట్లా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఉద్యమాల మీద ఉద్యమాలు నిరంతరం కొనసాగిస్తాం, రాజీ లేదు. కానీ ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ చేతులు పెట్టి నీకు చిన్న చిన్న ఆయుధాలు ఇస్తామన్నా నీ వెనక మనుషులు ఉంటాం, కానీ ఓటు నీకు ఇవ్వమని చెప్తే మాత్రం నేను చేసేది ఏం లేదు. ప్రయాణం కొనసాగిస్తాం తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చడంలో పార్టీలకు చిత్తశుద్ధి లేకపోయా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోయా, ఆడ మాట దిక్కు మనకు లేకపోయా. అందులో ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే అది మన కులస్తులనే కాకుండా